ప్రపంచంలోని 10 పురాతన వంటకాలు 10 బర్గర్లు 20,000 సంవత్సరాల పురాతనమైనవి. రోమన్లు హ్యాంబర్గర్ యొక్క ప్రారంభ రూపాన్ని కనుగొన్నారు. దీనిని ఇసీసియా ఒమెంటాటా అని పిలిచేవారు. దీనిని ముక్కలు చేసిన మాంసం, కౌల్ కొవ్వు, వైన్, మిరియాలు మరియు పైన్ గింజలతో తయారుచేశారు. పదార్థాలను కలిపి పట్టీలుగా నొక్కారు. వాటిని బహిరంగ మంట మీద వండుతారు. రోమన్లు ఈ వంటకాన్ని బ్రిటన్కు తీసుకువచ్చారు. 9 ఫిష్ సాస్ 2500 సంవత్సరాల పురాతనమైనది. నేడు ఫిష్ సాస్ ఆసియా వంటకాలలో ప్రధానమైనది. కానీ దాని మూలాలు వాస్తవంగా యూరోపియన్. గ్రీకులు దీనిని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ సాస్ను గరం అని పిలిచేవారు. తర్వాత దీనిని రోమన్లు మరియు బైజాంటైన్లు స్వీకరించారు. చేపల లోకలి భాగాలు మరియు రక్తాన్ని ఉప్పుతో కలిపారు. ఈ మిశ్రమం ఒక ఘాటైన వాసన కలిగిన ద్రవాన్ని విడుదల చేసే వరకు పులియబెట్టింది. వంట చివరిలో గరం వంటలలో జోడించబడింది. 8 మాంసంపై 3700 సంవత్సరాల పురాతనమైనది. మొదటి మాంసంపైలు పురాతన గ్రీసులో సృష్టించబడ్డాయి. అవి త్వరగా కార్మిక వర్గంలో ప్రాచుర్యం పొందాయి. పైస్ను సాధారణంగా గొడ్డి మాంసం లేదా మటన్ ఫిల్లింగ్తో తయారుచేసేవారు. వాటిని తరచుగా త్వరగా మరియు సులభంగా వడ్డించేవారు. 7 చీజ్ కేక్ 4000 సంవత్సరాల నాటిది. పురాతన గ్రీకు చీజ్ కేక్ భిన్నంగా ఉండేది. అప్పట్లో క్రీమ్ చీజ్ లేదు. బదులుగా గ్రీకులు తేనె, పిండి మరియు మృదువైన చీజ్ మిశ్రమాన్ని ఉపయోగించారు. ఫలితంగా వివాహాలలో తరచుగా వడ్డించే తేలికపాటి కేకు వచ్చింది. ఈ డెజర్ట్ను ఒలింపిక్ అథ్లెట్లకు కూడా అందించేవారు. 6 భారతీయ కర్రీ 4500 సంవత్సరాల నాటిది. అసలు కర్రీని సింధూలోయ నాగరికత కనిపెట్టింది. ఇది సాస్లో వండిన మసాలా మాంసాల వంటకం. సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి, అల్లం మరియు పసుపు ఉన్నాయి. నేడు మనకు తెలిసిన కర్రీ వంటకం 16వ శతాబ్దంలో మాత్రమే కనుగొనబడింది. 5 కేకులు 5000 సంవత్సరాల నాటిది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టులోని మెయిర్లో ఒక కేకును కనుగొన్నారు. ఇందులో తేనె మరియు పాలతో నిండిన 2 గోధుమ ఫ్లాట్ బ్రెడ్లు ఉంటాయి. వాటిని 2 సరిగ్గా సరిపోయే రాగి అచ్చులలో వండుకున్నారు. అచ్చులను ముందుగా వేడిచేసి తడిపిండిపై ఉంచారు. ఇది లోపల గాలిబుడగలు ఏర్పడడానికి దారితీసింది. కేకు చల్లబడినప్పుడు ఈ గాలిబుడగలు తప్పించుకున్నాయి. ఇది అచ్చులో వాక్యూమ్ను సృష్టించింది. ఇది కేక్ లోహానికి అతుక్కోవడానికి చేసింది. ఇది నేటికీ దాన్ని భద్రపరచడానికి కూడా అనుమతించింది. 4 పాప్కార్న్ 6500 సంవత్సరాల వయసు. పాప్కార్న్ పెరూలో ఉద్భవించింది. మొక్కజొన్న పొట్టును పొట్టులో చుట్టారు. తర్వాత దానిని పొగలు కక్కుతున్న బొగ్గుపై ఉంచారు. మొక్కజొన్నను మొదట 10,000 సంవత్సరాల క్రితం మెక్సికోలో పెంపకం చేశారు. విజేతలు దీనిని ప్రయత్నించిన మొదటి యూరోపియన్లు. 3 రెగ్గిట్ల పుడ్డింగ్ 8000 సంవత్సరాల వయసు. రెగ్గిట్ల పుడ్డింగ్ను క్రీస్తుపూర్వం 6000లో బ్రిటన్లో వండారు. ఇది రెగ్గెట్లు, పాలు మరియు గుడ్లతో తయారు చేసిన చాలా మందపాటి మూస్ లాంటి డెజర్ట్. 1700లో ఇది ఆంగ్లేయుల ఆహారంలో ప్రధానమైంది. రెగ్గెట్లకు ఔషధ గుణాలున్నాయని భావించేవారు. నేడు రెగ్గెట్ల పుడ్డింగ్ అంత ప్రాచుర్యం పొందలేదు, కానీ ఇప్పటికీ వండుతున్నారు. 2 తమల్స్ 10,000 సంవత్సరాల వయసు. తమల్స్ అంటే మాసాలో పొదిగిన మాంసపు కట్టలు. ఇది సైనికులకు మరియు వేటగాళ్లకు ప్రముఖ ఆహారం. ప్రయాణించేటప్పుడు మొక్కజొన్న పొట్టు రక్షణను అందిస్తుంది. మొక్కజొన్నను హస్తంతో చూర్ణం చేసి పందికొవ్వుతో కలిపారు.